గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ను భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడించారు. కానీ ఈసారి మంగళగిరి పిఠాపురంలో లోకేష్ పవన్ కళ్యాణ్ గెలుపును ఎవరు అడ్డుకోలేరని టీడీపీ జనసేన నాయకులు సవాల్ విసురుతున్నారు. సో ఈసారి ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా మంగళగిరి అంటే ఇక అక్కడ ఒక సామాజిక వర్గానికి చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మంగళగిరి అంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట. అది ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటారు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తానంటే భీమవరంలో పోటీ చేయాలి, గాజువాకలో పోటీ చేయాలి. ఆ రెండు చోట్ల పోటీ చేయకుండా ఇంకొక చోట షిఫ్ట్ అయ్యి అక్కడికి పోయారు అని అంటే ఫస్ట్ ఓటమిని అంగీకరించినట్లెక్కే. ఒక చోట పోయే చోట అక్కడే ఎత్తుక్కోవాలి తప్ప వేరే చోటకు పోయి వేరే చోట అక్కడ గెలుస్తాము అని చెప్పి మమ్మల్ని ఎవరు ఓడించలేరు అని అంటే అది జరిగేటటువంటి పని కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల మీద ఫోకస్ పెట్టాము. 175కి 175 అని చెప్పి అన్ని చోట్ల కూడా 151 వచ్చిన తర్వాత 175కి చేరుకోవాలి అని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఒకటి క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి ఖచ్చితంగా 175 వస్తే ఇందులో అందరూ కూడా లేచిపోతారు. అయితే ఈసారి పిఠాపురంలో పవన్ ఓడించడానికి జగన్ 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని పవనే ఆరోపించారు. సో చంద్రబాబుకి ఎంత, లోకేష్కి ఎంత, పవన్ కళ్యాణ్లను ఓడించడానికి అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం ప్లాన్ వర్కౌట్ చేయబోతున్నారండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి నవరత్నాలు ఎంతమందికి వెళ్ళాయి, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి, ఈరోజు చూడండి ఎట్లా గెలుస్తారు అనుకుంటారో. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత జనసేనకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా టోటల్గా స్వీప్ చేసి మొత్తం అందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఒక విశ్వసనీయత లేనటువంటి వాళ్ళు, పద్దాక నియోజకవర్గాలు మార్చుకునేటటువంటి వాళ్ళు, లేదంటే పార్టీని తీసుకుని వెళ్ళి తెలుగుదేశానికో బీజేపీకో తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏ రకంగా స్టెబిలిటీగా ప్రజలకి మేమున్నాము అని చెప్పని ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు? కంటిన్యూస్గా పిఠాపురంలో ఒక వారం రోజులు తిరిగినటువంటి పరిస్థితి ఉన్నదా? ఒకరోజు 2 రోజులు తిరిగితే జ్వరం వస్తే ఇమ్మీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయారు. రెండో రోజు హోటల్లో కూర్చుని హోటల్లోకి ఎవరిని అనుమతించకపోతే జనసేనకు సంబంధించిన వాళ్ళు అక్కడ ధర్నా చేశారు. మమ్మల్ని కలవనివ్వకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా ఇక్కడ ఏం చేస్తారని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల అవసరాలకి ఫిట్ అయ్యేటటువంటి లీడర్షిప్ కాదు అది. అది ఎట్లాగైనా సరే ఫెయిల్యూర్ లీడర్షిప్. రేపు ఎట్లాగో అక్కడ సంబంధించినటువంటి పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంగా గీత గారు అక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండి, పార్లమెంట్ సభ్యులుగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, అనేక రకాలుగా ఉండి, ఒక మహిళ ముందుండి అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచైనా చెడైనా ఆ నియోజకవర్గంలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు మన సమస్యలు పట్టించుకుంటారు, ఎవరు సమస్యలు పరిష్కరిస్తారు అని చెప్పి ఆలోచించేస్తే తప్ప డబ్బులు మా మీద బుర్ర జల్లడం కోసం 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతారని చెప్తారు. కాబట్టి పాలకొల్లులో అప్పుడు పీఆర్పీ టైంలో ఓటమి పాలైనా, భీమవరంలో ఓటమి పాలైనా, గాజువాకలో ఓటమి పాలైనా ఖచ్చితంగా ప్రజలకు వీళ్ళు అందుబాటులో ఉండరు సినిమా వాళ్ళు అని చెప్పని ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే పిఠాపురం ప్రజలు కూడా తీర్పిస్తారు.